అందరికీ నమస్కారం. గురుతత్వం ప్రేక్షకులకు విజ్ఞప్తి. జీ తెలుగు ఓంకారం వీడియోస్ మరియు గురుతత్వం ఛానల్ వీడియోస్తో ఫేక్ యూట్యూబ్ ఛానల్స్ మరియు ఐడీలు క్రియేట్ చేసి మిమ్మల్ని గురూజీ పేరు చెప్పి మోసం చేస్తున్నారు. గురూజీ ఎప్పుడూ ఫోన్ కాల్స్లో జాతకం చెప్పరు. గురూజీని నేరుగా కలవాలి అనుకుంటే బెంగళూరులో ఉన్న ఆయన కార్యాలయానికి వెళ్ళగలరు. మీకు ఆ వివరాలు జీ తెలుగు ఓంకారం కార్యక్రమంలో చూపించబడుతుంది. అదేవిధంగా గురుతత్వం వీడియోస్లో బెంగళూరు ఆఫీస్ ఫోన్ నెంబర్లు ఇవ్వడం జరుగుతుంది. ఇటువంటి మోసాలు జరిగినప్పుడు గురూజీకి కానీ గురుతత్వం ఛానల్కి కానీ జీ తెలుగు కార్యక్రమానికి కానీ ఎలాంటి సంబంధం లేదు అని గుర్తించగలరు. బ్రహ్మోస్మి శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః. గురువే సర్వలోకానాం విషజయ భవరోగిణాం ఉదయే సర్వ విద్యానాం దక్షిణామూర్తయే నమః. ఆదిశేషాయ నమస్తుభ్యం అనంతఫలదాయకం నమోస్తు పద్మనాభాయ నాఘానాం పతయే నమః. సర్వేభ్యో మహాజనభ్యో మాతృపితృదేవతభ్యో ఆచార్య దేవతభ్యో నమో నమః. హరి ఓం. ఉత్తరాయణ శిశిర్ఋతో మాఘమాస కృష్ణపక్ష సప్తమి ప్రస్తుతం స్వాతి నక్షత్రం అయిపోయి విశాఖ నక్షత్రం ప్రారంభమై ఈరోజు బుధవారం చాలా విశేషమైన రోజు. ఈరోజు మనమందరూ కూడా మంత్రబలంలో ఓం నమో భగవతే వాసుదేవాయ అనే నామాన్ని కానీ ఏదో ఓం వాసుదేవాయ నమః అనే నామాన్ని కానీ జపించాలి. మంత్రబలంలో ఈ నామాన్ని జపించడం వలన మనకి ప్రయాణాల్లో ఆపదలు రావు మరియు ధైర్యం ప్రాప్తిస్తుంది, శత్రుబాధ తగ్గుతుంది, మనం చేసే వృత్తిలో అభివృద్ధి కూడా కనబడుతుంది. అందరూ భక్తి శ్రద్ధతో ఈరోజు ఓం వాసుదేవాయ నమః అనే నామాన్ని 108 సార్లు జపించి ఆ ఒక వాసుదేవుని అనుగ్రహం పొందండి. ఓం వాసుదేవాయ నమః. వాసుదేవాయ నమః అందరూ జపించండి. భగవంతుని అనుగ్రహం మీపై ఉంటుంది. ఇక ఈరోజు మంచి మాట. జీవితంలో ఎదగాలంటే, జీవితంలో అభివృద్ధి చెందడానికి, మీ ఒక కష్టాల నుంచి విముక్తి పొందడానికి, జీవితంలో మనం ఏదైనా సాధించాలి అనుకుంటే దానికి మంత్రాలు, ఏదో ధ్యానము, జపము, యజ్ఞయాగాదులు, ఏదో ప్రతిరోజు దేవాలయంలో వెళ్ళి నానా విధమైన పూజలు ఆచరించడమో కాదు. ఎవరైనా కానీ జీవితంలో వాళ్ళు ఎదగాలి, జీవితంలో వాళ్ళు ఏదైనా సాధించాలి, జీవితంలో ఏదైనా పొందాలి అనుకుంటే దానికి నాకు తెలిసిన మంత్రం ఏంటంటే ఒకటే, అప్రతియమైన కృషి. మీరు కృషి చేస్తే ఏదైనా పొందగలరు. కృషి లేకపోతే మీరు ఏమి చేయలేరు. అవును కదా? ఒక మంచి విద్యావంతుడు అవ్వాలంటే విద్యపై నిష్ఠ పెట్టి ఆ విద్య కోసం పరితపిస్తూ కృషి చేయాలి. వ్యవసాయంలో అభివృద్ధి చెందాలి అంటే మనం వ్యవసాయం పట్ల అవగాహన పెంపుకుంటూ వెళ్ళి కష్టపడి నిలబడి పని చేపిస్తే వ్యవసాయంలో అభివృద్ధి. ఒక ఉద్యోగంలో అభివృద్ధి చెందాలంటే చాలా వాటిని వదులుకొని ఆ ఉద్యోగంపై దృష్టి పెట్టి ఏకాగ్రత పెంచుకొని మరింత విభిన్నంగా ఆ ఉద్యోగం గురించి ఆలోచిస్తూ కష్టపడుతూ నేర్చుకొని ప్రయత్నిస్తే అది కూడా ప్రాప్తిస్తుంది. ఒక గవర్నమెంట్ జాబ్ కావాలి అనుకుంటే వాళ్ళు అంతే, అప్రతియమైన కృషి చేస్తేనే అది లభిస్తుంది. అలా మన జీవితంలో అభివృద్ధి చెందాలి, ఏదైనా పొందాలి అంటే దానికి అర్హులవ్వాలి ముందుగా. అప్పుడు మీకు ఏదైనా ప్రాప్తిస్తుంది. మనకి అర్హత లేనప్పుడు, మనం పొందలేను అన్నప్పుడు, మనకి ఆ యోగ్యత లేదు అన్నప్పుడు మనం ఏం చేయగలం చెప్పండి? ఆలోచించండి. అప్పుడు మనం ఏం చేస్తున్నామంటే మనం కష్టపడకుండా
కష్టపడడం అనేది మానేసి, ఆ జ్ఞానాన్ని పొందాలి అనేది మానేసి మనము దేవాలయాలకి వెళ్ళి పూజలు చేస్తూ, అప్పులు చేసి, ఇంట్లో పెద్ద పెద్ద హోమాలు యజ్ఞాలు ఆచరించేసి, ఇక అందరి కోసం ఉన్న ఆస్తులు అమ్ముకొని ఖర్చు పెట్టేసి నేను శ్రీమంతుడు అయిపోవాలి, నేను గొప్ప వ్యక్తి అయిపోవాలి, పేరు ప్రతిష్ట తెచ్చుకోవాలి అంటే అది ఎలా సాధ్యపడుతుంది? ఆఖరికి భగవంతుని నిందించడం, భగవంతునే తిట్టడం ఈ కాలంలో కామన్ థింగ్ అయిపోయింది. అంటే భగవంతుని కూడా దూషించడమే. నేను ఎన్ని పూజలు చేశా, ఎన్ని దీపాలు పెట్టా, నీకు ఎంత సేవ చేశా, దేవుడా నువ్వు నన్ను కాపాడలేదు. అవును, మీరు చేసే కర్మలు కానీ, మీరు ఆచరిస్తున్న కర్మలు కానీ భగవంతునికి చెప్పి చేస్తున్నారా? మీరంతకు మీరు మీకు వచ్చిన ఆలోచనల్ని మీరే నిర్ణయం తీసుకొని కృషి చెందకుండా భగవంతుని పేరు చెప్పి భగవంతున్నే ఆఖరికి దూషిస్తున్నారు. ఇది మంచిది కాదు. జీవితంలో ఎవరినైనా దూషించాలి అంటే ముందుగా మనం చేసిన తప్పుని తెలుసుకోవాలి. దూషించడానికి కారణాలు చాలా దొరుకుతాయి, తప్పించుకోవడానికి కారణాలు చాలా దొరుకుతాయి. కానీ మీరు దూషిస్తారు కదా, దాన్ని యాక్సెప్ట్ చేయడానికి వాళ్ళ దగ్గర కారణాలు ఉండవు. మీరు ఒక నిందిస్తారు కదా, వాళ్ళు దాన్ని ఒప్పుకోవడానికి కారణాలు ఉండవు. ఎందుకంటే దూషించేది మీరే, నిందించేది మీరే, తర్వాత వాళ్ళని విమర్శించేది మీరే. అన్నీ మీరే అయినప్పుడు ఎదుటి వాళ్ళు ఎలా కారణం అవుతారో ఆలోచించండి. అందుకే జీవితంలో ఎప్పుడే కానీ మన కృషి చేసి ఆ ఒక పనిపై ఏకాగ్రత పెంచుకొని అపరిమితమైన కష్టము అంటే ఎప్పుడే కానీ ఏది పొందాలన్నా ముందు మన ప్రయత్నము అనేది ఖచ్చితంగా ఉండాలి. ఎప్పుడైతే మనం ప్రయత్నిస్తామో అప్పుడే అందులో పురోగతి ఉంటుంది. ప్రయత్నించకుండా, చదువుకుండా, ఉపవాసాలు చేస్తూ మీరందరూ పూజలు చేస్తే ఎలా సాధ్యం? మీ కొడుకు ర్యాంక్ స్టూడెంట్ అవ్వాలి అని కోరుకుంటారు, ఎంబీబీఎస్ స్టూడెంట్ అవ్వాలి అని కోరుకుంటారు. వీటి కోసం మీరు తినడం మానేసి మా అబ్బాయి బాగా చదవాలంటే ఎలా చదువుతాడు? మీరు అతని జొత్తులో కూర్చొని చదివించి ట్యూషన్స్ తీసుకొచ్చి ఉదయం 5 గంటలకు అతనికి ముందు లేసి వాళ్ళని లేపించి వాళ్ళ జొత్తులో ఉండి కూర్చొని కృషి చేపించాలి వాళ్ళ చేతిలో. అప్పుడు దాని ప్రతిఫలం చూస్తారు. ఉత్తనే దేవుడి దగ్గర దీపాలు పెట్టేసి ఈ రోజు ఎగ్జామ్కి వెళ్తున్నారు, పాస్ అయిపోవాలంటే అది ఎక్కడి నుంచి వస్తుంది? అది అసాధ్యం. గుర్తుంచుకోండి, ఎప్పుడు కూడా కృషి చేయాలి. కృషి చేసినప్పుడు ఆ కృషికి తగినట్టుగా ప్రతిఫలం కావాలి అని భగవంతుని దగ్గర కోరుకోవాలి. ఒక ఎగ్జామ్ అటెండ్ చేసినప్పుడు పాస్కి ఫెయిల్కి 1 మార్క్ తక్కువైనా మన కృషి తక్కువైంది, ఫెయిల్ అయితే. పాస్ అయినాము అంటే కష్టపడ్డాం, దాంట్లో మరింత మెరిట్లా రావాలంటే అత్యధికమైన కృషి చేయాలి అని అర్థం. అలా జీవితంలో మనం ఏదైనా సాధించాలి అంటే ఖచ్చితంగా మన ప్రయత్నం గొప్పగా ఉండాలి, ప్రయత్నించాలి, కష్టపడాలి. పిల్లల్ని పక్కన కూర్చోబెట్టుకొని టీవీలు చూడడం, మొబైల్లో టైం స్పెండ్ చేయడం, సీరియల్స్ చూసుకోవడం, రాత్రి 12-1 గంట వరకు ఇతరుల మాటలను ముచ్చట్లు పెట్టుకొని ఇంట్లో వేరే వాళ్ళ గురించి మాట్లాడుకొని టైం స్పెండ్ చేసే బదులు వాళ్ళ పిల్లల్ని పక్కన కూర్చోబెట్టుకొని చదివించండి. మీ వల్ల కాలేదా ట్యూషన్స్ పంపించండి. చాలా మంది అంటూ ఉంటారు, మా పిల్లల్ని మేము చాలా కష్టపడి చదివించాము కానీ వాళ్ళు ప్రయోజకులు అవ్వలేదు అని. ఏం కష్టపడ్డారో ఒకసారి ఆలోచించండి. ఉదయం వెళ్ళి సాయంత్రం పనికొచ్చేసి స్కూల్ ఫీజులు కాలేజీలో కట్టేసి చేతులు కొట్టుకుని కూర్చోవడం కష్టపడడం కాదు, అది మీ కర్తవ్యం. కానీ వాళ్ళ కోసం మీరు ఏం సాక్రిఫైస్ చేశారు అనేది ఆలోచించండి. ఎంతవరకు వదులుకున్నారు? ఎంతో మంది తల్లిదండ్రులు ఇద్దరు కష్టపడతారు, కష్టపడి వెళ్ళేసి అక్కడ జీతాన్ని తెచ్చి దాన్ని స్కూల్ ఫీజులు ఇలా కడుతూ ఉన్నారు. నిజమే, మీరు కడుతున్నారు, కానీ మీరు ఏం కష్టపడ్డారో మీరు ఆ డబ్బుల్ని కడుతున్నారు. అంతేగాని వాళ్ళ జీవితం అభివృద్ధి చేయడానికి మీరు ఏం సాక్రిఫైస్ అవుతున్నారు, ఏం సాక్రిఫైస్ చేయాలి అని దాన్ని మర్చిపోతూ ఉన్నారు. ఇది సమస్య ఇక్కడ ఉన్నది. ఎందుకు అంటే తల్లిదండ్రులు ఇద్దరూ ఆ ఒక జీతం కోసం కష్టపడతారు, జీతం ఖర్చు కడుతూ ఉంటారు. ఉదయం వెళ్తారు, సాయంత్రం వస్తారు, అలసిపోయి పడుకుంటున్నారు, భోజనం పెడుతున్నారు, వెళ్ళిపోతున్నారు. కానీ పిల్లలు ఏం చేస్తున్నారు, చదువుతున్నారా లేదా అని వాళ్ళపైన దృష్టి తగ్గిపోయింది, ఉద్యోగం పైన దృష్టి పెట్టడం వల్ల. అప్పుడు వాళ్ళు ఏం చేస్తారు? తల్లిదండ్రుల దృష్టి మనపై లేనప్పుడు వాళ్ళ ఆలోచనలు,
వాళ్ళ నేచర్ మరియు వాళ్ళు టైం ఎలా స్పెండ్ చేస్తున్నారు, ఎటువంటి స్నేహాలు సవాసాలు చేస్తున్నారు, మొబైల్స్ని ఎలా యూజ్ చేస్తున్నారు, టెక్నాలజీని ఎలా యూజ్ చేస్తున్నారు, మన దగ్గర ఏమి అబద్ధాలు చెప్తున్నారు అనే దాన్ని మనం పట్టించుకోం. ఎందుకంటే ఉద్యోగం పైన డబ్బుల పైన ఆసక్తి పెంచుకొని వాళ్ళని వదిలేస్తూ ఉంటే అప్పుడు 10th ఇంటర్మీడియట్ వచ్చినప్పుడు వాళ్ళు ఫ్రీ సీట్ కావాలి, తెచ్చుకోవాలి, మేము ఇంత కష్టపడుతున్నాము అన్న వాళ్ళపైన ఒత్తిడి పెడితే అప్పుడు చిన్న వయసు నుంచి అలవాటు పడిన వాళ్ళు మారడానికి చాలా కష్టం అవుతుంది. అప్పుడు మీరే బాధపడి ఉండే ఆస్తులను అమ్మేసి మళ్ళీ డొనేషన్ కట్టాలి, మళ్ళీ ఇంటర్మీడియట్ కంప్లీట్ అవ్వగానే నేను బిజినెస్ చేస్తా, కాలేజీకి వెళ్ళను, లేదా ఇంటర్మీడియట్ నేను చదవలేను, లేదా ఇంజనీరింగ్లో సగంలోనే మానేయడం, ఇతరులు దుశ్చటాలకి అలవాటు అయిపోవడం, అంటే దుర్మార్గాన్ని ఎన్నుకోవడం, చెడు సవాసాలను ఎన్నుకోవడం, వీటన్నిటికీ కారణం ఎవరు అనుకుంటున్నారు? వాతావరణమో ప్రకృతినో కాదు, మీరు వాళ్ళపైన దృష్టి పెట్టకపోవడం వలన, ఏ వయసులో తల్లి తండ్రి తోడుండాలో ఆ వయసులో లేకపోవడం వలన, వాళ్ళని ఎక్కడ సరి చేయాలో సరిదారిలో పెట్టాలో పెట్టకపోవడం వలన ఇటువంటివి ప్రాప్తిస్తున్నాయి. ముందుగా వాళ్ళ గురించి ఆలోచించడానికి ముందు మీ ఆలోచనలు మారాలి, మీలో మార్పు వస్తే అప్పుడు వాళ్ళని మార్చచ్చు. లేకపోతే మీరు ఎంత డబ్బు సంపాదించి ఎంత ఆస్తులు చేసినా వాళ్ళని ఉత్తములుగా మీరు మార్చలేరు. గుర్తుంచుకోండి, కృషి చేయాలి, ఏదైనా పొందొచ్చు, కానీ అర్హత కూడా ఉండాలి అనేదే ఈరోజు మంచి మాట. ఇక ఈరోజు మన సంప్రదాయాల్లో వాస్తు అనేది అతి ముఖ్యమైనది. చాలా మంది ఇళ్లలో మనము రోజు ఉదయం లేస్తేనే స్నానం చేసి వెంటనే నిల్చుకునేది ఒక చోటు, మనల్ని మనం గమనించుకునే చోటు. అంతేకాకుండా ఎక్కడైనా వెళ్ళాలి అంటే సింగారం చేసుకునేటప్పుడు అది అత్యవసరం, తలదూపుకునేటప్పుడు అత్యవసరం, ముఖంలో ఏదైనా అలంకరణ చేసుకునేటప్పుడు కూడా అత్యవసరమైనది, మరియు మంచి వస్త్రాలు వేసుకున్నా అది మనకు సూట్ అవుతాయా లేదా అని అత్యవసరం. ఈ ఒక అత్యవసరమైనది మరియు దాన్ని ఎక్కువగా గమనించేది అది ఆ వస్తువు ఆభరణ షాపుల్లోనూ ఉంటాయి, అదే విధానంగా బట్టలు కొట్లలోనూ ఉంటాయి, ప్రతి ఇంట్లోనూ ఉంటుంది. రోజుకి కనీసం 1-2 సార్లు అయినా దాన్ని ఉపయోగిస్తూనే ఉంటారు. అటువంటిది మిర్రర్ అంటే అద్దం. అవును కదా, మీ అందాన్ని చందాన్ని చూసుకోవడానికి అది ఉపయోగపడుతూ ఉంటుంది. కానీ ఆ అద్దము ఏ దిశలో ఉంటే మీకు ఏం జరుగుతుంది అని ఎప్పుడైనా ఆలోచించారా? అద్దాన్ని ఎక్కువ చూడకూడదు అంటారు, ఎందుకంటే మనలో ఉన్న నెగిటివ్ అది ఆకర్షిస్తుంది అంట. తర్వాత ఆ నెగిటివ్ ని ఆకర్షించి దాంట్లోనే ఉంచుకొని ఎక్కువ దాని ముందే నిలుచుకుంటే ఆ ఎనర్జీ మన పైనే రిఫ్లెక్ట్ అయ్యి మనలో ఉన్న ఆరా ఎనర్జీ నెగిటివ్ గా కన్వర్ట్ అయిపోతుంది. అందుకే అద్దాలు ఎక్కువ ఇంట్లో యూజ్ చేయకూడదు, అద్దాన్ని రాత్రిపూట చూడకూడదు. ఇవన్నీ ఎన్నో శాస్త్రాలు ఉన్నాయి. రాత్రి పూట అద్దం చూడకూడదు ఎక్కువ. కొందరు చాలా మంది పడుకోవడానికి ముందు కూడా అద్దం చూసుకొని పడుకుంటూ ఉన్నారు. అటువంటి అలవాటు ఉంటే పడుకోవడానికి ముందు అద్దం చూసి పడుకుంటే వాళ్ళకి ప్రేతాకర్షణ జరుగుతుంది, వాళ్ళ ముఖంలో బ్రహ్మ తేజస్సు తగ్గిపోతుందంట. ప్రేతాకర్షణ అయితే బ్రహ్మ తేజస్సు పోయింది అంతే. అదే విధానంగా వాళ్ళ శరీరంలో ఉన్న ఆరా ఎనర్జీ మనకి మిర్రర్ లో చూసినప్పుడు అది క్లాక్ వైజ్ యాంటీ క్లాక్ వైజ్ కనబడుతుంది కదా, ఆ రిఫ్లెక్ట్ మళ్ళీ మన బాడీ పైన పడి మన ఈ ఒక చక్షుర్ దృష్టి అనేది ఆ ఆరా ఎనర్జీకి ఆకర్షించి మన పాజిటివ్ ఎనర్జీ మనలోనే నెగిటివ్ కి అది కన్వర్ట్ చేసేస్తుంది. అంత డేంజరస్ ఎక్కువ అద్దం ముందు నిల్చుకుంటే. అందువల్ల దయచేసి అద్దాన్ని ఉపయోగించడం తక్కువ చేయండి. అదే విధానంగా అద్దం ముందు ఎక్కువ నిలబడకూడదు, ఎక్కువసేపు అద్దాన్ని చూడకూడదు, ఎంత కావాలో అంతే చూడాలి. మరియు మరొక విషయం ఏంటంటే అద్దం ఎప్పుడు కూడా దక్షిణపు దిశ వాల్స్ కి ఏదైతే ఉందో దయచేసి అద్దాలు పెట్టకండి. దక్షిణ దిశపు వాల్స్ లో అద్దం ఎవరైతే పెట్టి దాన్ని ఎక్కువ అబ్జర్వ్ చేస్తూ ఉంటారో ఆ ఇంటికి అత్యధికమైన నెగిటివ్ ఎనర్జీ అందరిపైన ఆ ఎనర్జీ చూపిస్తూ వాళ్ళల్లో విషమ పరిస్థితులు ఏర్పడతాయి. ప్రకృతికి అధర్మమైనవి, మన జీవితానికి విరుద్ధమైనవి, తెలియకుండానే మన జీవితంలో విరుద్ధమైన వ్యక్తులు ప్రవేశం చేసి మన జీవితాల్ని పాడు చేస్తారు. అటువంటి ఎనర్జీ మనలో ఉత్పత్తి అయిపోతుందంట. దాని నుంచి ఈ అద్దాల విచారంలో అయినంత వరకు జాగ్రత్తగా ఉండడం మంచిది. ఈ రోజు తారాబలం నిత్య నక్షత్రం విశాఖ నక్షత్రం అయితే ఈ రోజు అశ్విని మఖ మూలా నక్షత్రం వారికి 9వ తార, జాగ్రత్తగా ఉండండి. భరణి పుబ్బ పూర్వాషాఢ నక్షత్రం వారికి సాధక తార, కష్టపడండి, దానికి తగినట్టుగా ప్రతిఫలం ఉంటుంది. కృతిక ఉత్తరాషాఢ వీరికి
ప్రత్యక్తారా అయినంత వరకు ఆలోచించి నిర్ణయాలు తీసుకోవడం ఉత్తమం. రోహిణి, హస్త, శ్రవణ నక్షత్రం వారికి క్షేమతార, అద్వితమైన రోజు, ప్రయత్నించండి. మృగశిర, చిత్త, ధనిష్ట నక్షత్రం వారికి విపత్తార, అయినంత వరకు జాగ్రత్త వహించండి. ఆరిద్ర, స్వాతి, శతభిష, సంపత్తార, ఆర్థికంగా అభివృద్ధి అవుతారు, ప్రయత్నించండి. మరియు పునర్వసు, విశాఖ, పూర్వ, భాద్రపద, జన్మతార, అయినంత వరకు ఆరోగ్య పట్ల జాగ్రత్త వహించండి. పుష్య, అనురాధ, ఉత్తర, భాద్రపద, పరమమిత్రతార, ఈ రోజు మీరు ఏ పని చేసినా సక్సెస్ అవుతుంది, ప్రయత్నించండి. ఆశ్లేష, జ్యేష్ఠ, రేవతి నక్షత్రం వారికి ఈ రోజు మిత్రతార ఉంటుంది, కష్టానికి తగినట్టుగా ప్రతిఫలం ఉంటుంది. ఈ రోజు మీకు అత్యంత శుభకరమైన రోజు, అన్ని పనులకి మంచిది, ప్రయత్నించండి. ఈ రోజు దివ్యమైన వాస్తు పరిష్కారం. చాలా వరకు చాలా మంది ఇళ్లల్లో అనుకోని దుర్ఘటనలు ఎక్కువ వస్తూ ఉంటాయి. పైనుంచి పడిపోవడం, మెట్లు దిగేటప్పుడు ఏదైనా కాలు బ్రేక్ అవ్వడం, ఒకరికైనా ఒకరికి అనారోగ్య సమస్యలు రావడం, ఇటువంటివి జరుగుతూ ఉంటాయి. దీనికి కారణం ఒకటే, మన ఇల్లు ఏదైనా సింహ ఒక ఆయిల్లో ఉంటే. చాలామంది ఈ సింహాయిల్లో ఇల్లు నిర్మాణం చేస్తారు. సింహాయిల్లో దీంట్లో ఒకటి ఇన్నర్ ఆయము అంటే వళాయము, వరాయము అని రెండు ఉంటాయి. అంటే ఇన్నర్ అండ్ అవుటర్ అని. ఈ రెంట్లో కూడా డిఫరెన్స్ చాలా ఉంటాయి. అపార్ట్మెంట్స్ మనం కొనేస్తాం, దాంట్లో ఏం ఆయాలు ఉన్నాయో తెలీదు. అదే విధంగా రెంట్ హౌస్కి వెళ్తాం, ఏ ఆయము ఉంటుందో తెలీదు. దీనివల్ల చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు. దయచేసి మీకు అందరికీ చెప్పేది ఒకటే, మనకి ప్రకృతిలో కాస్మిక్ డివైజెస్ అనేవి ఏవీ లేదు. కేవలం చక్రం మాత్రమే కాస్మిక్ డివైజ్ని ఉత్పత్తి చేస్తుంది. నక్షత్ర మండలం కూడా కాస్మిక్ ఎనర్జీ ఉత్పత్తి చేస్తుంది. సముద్రం కూడా కాస్మిక్ ఎనర్జీ ఉత్పత్తి చేస్తుంది. ఇలా విధాలుగా కాస్మిక్ ఎనర్జీ ఉత్పత్తి ప్రపంచంలో జరుగుతుంది. అన్ని క్లాక్ వైజే ఉంటాయి. ఆ కాస్మిక్ ఎనర్జీని మన ఇంటికి ఆకర్షించాలి అంటే మన ఇంట్లో ఏదో ఒక డివైస్ ఉండాలి. ఆ డివైస్ ఏంటి తెలియదు కదా. అందుకే చక్రము. శ్రీవాస్తులో వచ్చే 7 చక్రాలు మన శరీరానికి ప్రతినిధులుగా పనిచేస్తుంది. అదే విధానంగా పంచభూతాలకి సరిసమానమైనవి. అటువంటి దివ్యమైన శ్రీవాస్తు యంత్రం ఇంట్లో ఉంటే ఖచ్చితంగా ఎటువంటి వాస్తు దోషమున్నా తొలగించే శక్తి దానికి ఉంది. మనము టాబ్లెట్ వేసుకోవడంగానే దాని ప్రభావం కనబడదు. ఇట్స్ టేక్ టైం. ఎందుకంటే ఒక అనారోగ్యవంతుడు ఆరోగ్యంగా మారాలి అంటే కాస్త ఒక వారం 15 రోజులు ఎలా తీసుకుంటుందో, శ్రీవాస్తు యంత్రం పెట్టిన తర్వాత డే బై డే కాస్మిక్ ఎనర్జీ అనేది ఎక్కువ అవుతూ ఆ నెగిటివ్ ఎనర్జీని తొలగిస్తూ వస్తుంది. అలా మనం ఇళ్లలో ఎప్పుడైనా మనము ఇంట్లో ఎక్కువ గాయాలు జరుగుతున్నాయి అంటే, ఎక్కువ ఏదో జరుగుతుంది లేదా ఎక్కువ ప్రాణానికి ఇబ్బంది అవుతుంది, శరీరానికి ఇబ్బంది అవుతుంది అన్నప్పుడు ఖచ్చితంగా మీరు ఆ ఇంట్లో శ్రీవాస్తు యంత్రం పెట్టండి, దాని నుంచి బయటపడతారు. రేపు చాలా దివ్యమైన పూజ గుర్తుంచుకోండి. మాఘమాసం కృష్ణపక్షం అష్టమి, కాలభైరవుడికి మహోత్తరమైన రోజు రేపు గురువారం. అయితే మీకు అందరికీ కూడా మోస్ట్ పవర్ఫుల్ ఒక స్తోత్రం బగళాముఖి స్తోత్రం. మీకు ఎటువంటి శత్రు భయం ఉన్నా, శత్రువులు మీ ముందు చేతులు కట్టుకొని నిల్చుకోవాలన్నా, శత్రువుల నుంచి మీరు ఎటువంటి ఆపదలు ఉన్నా మరియు ధర్మం గెలవడానికి, మరియు మీకు ఎవరైనా మోసం చేసి ఉంటే దాని నుంచి బయటపడడానికి, ఎవరైనా నిందలు వేసి అపకీర్తి జరుగుతూ ఉంటే, ఏదైనా బంధంలో ఉండిపోయింటే, చీకటి ప్రపంచంలో ఉండిపోయింటే దానికి అద్భుతమైన పరిష్కారం రేపు మాఘమాసం కృష్ణపక్షం అష్టమి మోస్ట్ పవర్ఫుల్ డే. గుర్తుపెట్టుకోండి. ఈ ఒక రేపు రావి చెట్టు కింద కానీ బిల్వవృక్షం కింద కానీ ఉదయం 6 గంటల లోపు లేదా 8 గంటల లోపు మీరు అక్కడే కూర్చొని బగళాముఖి స్తోత్రాన్ని చదవాలి. ఆ బగళాముఖి స్తోత్రాన్ని చదివేటప్పుడు ఒక పసుపు కొమ్ము చేతిలో పట్టుకొని చదివి ఆ ఒక చెట్టు మొదల్లో వేసేసి వచ్చేయాలి. లేదు అంటే ఒక బగళాముఖి స్తోత్రాన్ని పారాయణం చేసి రేపు ఉదయం ఎక్కడైనా వృక్షం కింద కూర్చొని తర్వాత ఏదైతే పసుపు కొమ్మలు ఉంటాయో దాంట్లో హారం చేసి ఏదైనా దుర్గామాతకి అలంకరించాలి. దుర్గామాతకి ఇలా మీరు చేయడం వలన బగళాముఖి అమ్మవారి అనుగ్రహం సిద్ధిస్తుంది.
లేదు అంటే రేపు ఉదయం మీరు ఈ బగళాముఖి స్తోత్రాన్ని చదువుకోండి. ఇలా ప్రతి మంగళవారం, శుక్రవారం, గురువారం, రేపు ప్రారంభించండి. అలా ప్రతి శుక్రవారం లేదా ఇన్ని రోజుల్లోనే ప్రతిరోజు ఉదయాన్నే వెళ్ళి బగళాముఖి స్తోత్రాన్ని పారాయణం చేసుకొని పసుపు రంగు పుష్పాలు అమ్మవారి గుడిలో ఇచ్చి వస్తూ ఉండండి. లేదా అక్కడ చేయలేము అంటే ఇంట్లోనే కూర్చొని బగళాముఖి ఏ నమః అని ప్రార్థించి పసుపు పుష్పాలతో అమ్మవారికి అర్చించి పూజించండి. ఖచ్చితంగా మీకు చాలా శుభం జరుగుతుంది. ఈరోజు దివ్యమైన పరిష్కారం. ఈరోజు సాయంత్రము ఎర్రచందనం బాగా రుద్ది ఆ గంధాన్ని తీసి పసుపు రంగు పుష్పాలతో వాటిని కాస్త పెట్టి అవన్నీ చక్కగా జోడించుకొని గణపతి విగ్రహాన్ని ముందు పెట్టుకొని ఆ గణపతికి పూజించి ఈ ఒక ఎర్రచందనాన్ని గణపతికి రాసి గణపతి ముఖంలో ఆ కొన్ని అక్షతలు పెట్టి ఆ ఎర్రచందనంతో అక్షతలతో అలంకరించి ఈ ఒక పసుపు రంగు పుష్పాలకు గంధం రాసిన వాటిని గణపతికి అలంకరించి గణపతి ముందు విప్ప నూనెతో దీపం వెలిగించి గణపతి రుణ విమోచక స్తోత్రం చదువుకోండి. పారాయణం చేయండి భక్తి శ్రద్ధతో. మీకు రావాల్సిన డబ్బులు ఉంటే త్వరగా తిరిగొస్తుంది. మరియు అప్పుల నుంచి కూడా విముక్తి లభించడానికి ఒక మార్గం కనబడుతుంది. భక్తి శ్రద్ధ నమ్మకంతో ఆచరించండి. గణపతికి ఈ రోజు మీరు ఉప్పు లేని పెరగన్నమే నైవేద్యం పెట్టాలి. బ్రహ్మోస్మి. అందరికీ నమస్కారం. ఈరోజు మీకు అందరికీ కూడా శ్రీవాస్తు యంత్రం గురించి పరిచయం చేయడానికి వచ్చాను. శ్రీవాస్తు యంత్రం మీరు చూస్తున్నారు. శ్రీవాస్తు యంత్రం. ఈ శ్రీవాస్తు యంత్రం ఈ విధానంగా 9 ఇంచెస్, ఇలా 9 ఇంచెస్, ఇలా 9 ఇంచెస్ ఉంటుంది. తదుపరి బ్యాక్ సైడు ఇలాంటి 9 చక్రాలు ఉంటాయి. ఫ్రంట్ ఈ ఒక గ్లోబ్స్లా ఒక 9 డాట్స్ ఉన్నాయి చూడండి, ఇలా 9. ఇది శ్రీవాస్తు యంత్రం అనేది ఒక కాస్మిక్ ఎనర్జీని అట్రాక్ట్ చేసుకుంటుంది. నెగిటివ్ ఎనర్జీని ఇంట్లో నుంచి బయటికి తరిమేస్తుంది. మీకు అందరికీ దానికి పరిష్కార మార్గంగా నేను ఇవి సూచిస్తున్నా. ఎందుకంటే చాలామంది పిల్లలు సరిగా చదువుతలేదు, ఇంకొకరు మా ఇంట్లో ప్రశాంతత లేదు, భార్యాభర్తల మధ్యలో సఖ్యత లేదు, దేవుడి గదిలో సరిగా పూజ చేయలేకపోతున్నా, ఇంట్లో ఏదో తెలియని బాధ అనిపిస్తుంది, మా ఇంట్లో ఎప్పుడు కూడా ఏదో తెలియని ఒక శ్మశానంకి వెళ్ళినట్టు అనిపిస్తూ ఉంటుంది, మా ఇంట్లో కలగానే ఉండదు ఎప్పుడు కూడా. ఇక మా ఇంటికి చాలామంది వచ్చిన వాళ్ళంతా వాస్తు దోషం అని చెప్తూ ఉన్నారు, మేము ఏం చేయాలి అని ప్రశ్నిస్తూ ఉండేవారు. వాళ్ళందరికీ కూడా ఒక మార్గోపాయం చాలా రోజుల తర్వాత రీసెర్చ్ చేసి ఇప్పుడు ఈ శ్రీవాస్తు యంత్రాన్ని మేము చూపిస్తున్నాం. ఈ శ్రీవాస్తు యంత్రాన్ని ఎప్పుడైతే ఎక్కడ ఫాల్ట్ అనిపిస్తుందో అక్కడ ఒక మేక కొట్టి తగిలించాలి అంతే. పిల్లలు చదువుతా లేదు, చదివే రూమ్లో పిల్లలు ఏకాగ్రతగా చదవాలి అనుకుంటున్నారా, అక్కడ ఒకటి తగిలించండి. మీరు నిద్రించే ఒక రూమ్లో మాకు సరిగా నిద్ర వస్తలేదు, పడుకుంటే చెడు కళలు వస్తున్నాయి, నిద్రించే గదిలో ప్రశాంతత లేదు అనిపిస్తుంది, అక్కడ ఒకటి తగిలించండి. లేదు ఎవరో వాస్తు దోషం అని చెప్పారా, ఇంట్లో వాస్తు దోషాని కోసం ఇంటి హాల్లో ఒకటి తగిలించండి. లేదా పూజ గదిలో ఏదో ప్రశాంతత లేదు, సరిగ్గా ఏకాగ్రత లేదు, మెడిటేషన్ చేయలేకపోతున్నా అంటే పూజ గదిలో ఒక మేక కొట్టి అక్కడ ఒకటి తగిలించండి. ఎక్కడైతే ఇంట్లో వాస్తు దోషం ఉంది అని ఎవరైనా చెప్తారో ఆ ప్రదేశంలో ఆ ప్లేస్లో జస్ట్ ఒక మేకు కొట్టి దాన్ని తగిలించండి. ఆ వాస్తు దోషం అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. చాలా అద్భుతము, చాలా విశేషమైన శ్రీవాస్తు యంత్రం మీ వరకు తయారు చేయించాము. దీన్ని ఉపయోగించండి, దీన్ని లాభం పొందండి. నమస్కారం. వాస్తు యంత్రం సంప్రదించవలసిన నెంబర్లు 8844452344 040682766622.